ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా పుస్తకంతో చక్కటి తెలుగు సాహిత్య రచనలను వినిపించే కార్యక్రమం. ఇయలటి కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 37వ భాగంలో ప్రముఖ గాయని స్వరకర్త డాక్టర్ వీణా సహస్రబుద్ధే విశేషాలను వింటారు. రచన పఠనం సామల రాజవర్ధన్. సంగీత సౌరభాలు ఇదొక సంగీత విజ్ఞాన పరిచయ గ్రంథం. హిందుస్థానీ సంగీతాన్ని గురించి, ఆ సంగీతంలో లబ్ధ ప్రతిష్ఠులైన గాయని గాయకులు, ఇతర భారతీయ సంగీత విద్వాంసుల జీవిత వివరాలు, విశేషాలను ఇందులో పొందుపరిచిండ్రు రచయిత సామల రాజవర్ధన్. సంగీత జ్ఞానాన్ని పొందాలనుకునే వారికి ఓ పాఠ్య గ్రంథంగా ఉపయోగపడే ఈ పుస్తక పఠనాన్ని రచయిత కంఠంలో ధారావాహికగా ప్రసారం చేస్తున్నది పుస్తకంతో కార్యక్రమంలో ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. అయితే ఈయలటి కార్యక్రమంలో ప్రముఖ గాయని స్వరకర్త డాక్టర్ వీణా సహస్రబుద్ధే జీవిత విశేషాలు నిందాం. రచయిత సామల రాజవర్ధన్ కంఠంలో. హిందుస్థానీ సంగీతంలోని ఘరానాలలో తొలి ఘరానా గ్వాలియర్ ఘరానా. ఆ ఘరానాలోని మధుర గాయకుడు బాలకృష్ణ బువా ఇచల్ కరంజీకర్. ఇతని పట్టశిష్యుడు విష్ణు దిగంబర్ పలుస్కర్. హిందుస్థానీ సంగీతాన్ని జనబాహుల్యంలోనికి తీసుకొని వచ్చిన ప్రాతస్మరణీయుడతడు. విష్ణు దిగంబర్ పలుస్కర్ భారతదేశమంతటా సంగీత మహావిద్యాలయాలను స్థాపించి జనసామాన్యంలో సంగీతం పట్ల అభిరుచిని పెంపొందింపజేసినాడు. అతడు స్థాపించిన గాంధర్వ మహావిద్యాలయాలు ఈనాటికి అప్రతిహతంగా నడుస్తున్నాయి. ఆయా విద్యాలయాలకు తమ శిష్యులనే ఆచార్యులుగా నియమించినాడు. వారు కూడా సామాన్యులు కారు. పండిత్ ఓంకార్నాథ్ ఠాకూర్, పండిత్ వినాయకరావు పట్వర్ధన్, పండిత్ నారాయణరావు వ్యాస్, పండిత్ శంకర్ శ్రీపాద్ బోడస్ వంటి ఉద్దండులు విష్ణు దిగంబర్ పలుస్కర్ శిష్యులుగా ఆ సంగీత వారసత్వాన్ని ముందుకు తీసుకొని పోయినారు. అటువంటి వారిలో పండిత్ శంకర్ శ్రీపాద్ బోడస్ కుమార్తెనే వీణా సహస్రబుద్ధే. పండిత్ విష్ణు దిగంబర్ పలుస్కర్ ఆదేశానుసారం పండిత్ శంకర్ శ్రీపాద్ బోడస్ ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో స్థిరపడి అక్కడే గాంధీ సంగీత విద్యాలయాన్ని స్థాపించి సంగీత పాఠాలు బోధిస్తూ తమ గ్వాలియర్ ఘరానా సంగీతాన్ని ప్రచారం చేస్తూ ఉండిపోయినాడు. శంకర్ శ్రీపాద్ బోడస్ కుమారుడు కాశీనాథ్ శంకర్ బోడస్ తండ్రి వద్ద తమ ఘరానా సంగీతాన్ని సాకల్యంగా నేర్చుకొని తండ్రి అంతటి పేరు సంపాదించినాడు. శంకర్ శ్రీపాద్ బోడస్ తన కూతురును సంగీతజ్ఞురాలిగా తయారు చేయాలనుకోలేదు. అదిగాక చిన్ననాట ఆమె కంఠం కూడా పీలగా ఉండేది. తమ ఘరానా సంగీతం నేర్చుకోవాలంటే కంఠ సంస్కారం చాలా అవసరం. కంఠాన్ని సాధన ద్వారా అరగదీయవలసి ఉంటుంది. తమ ఘరానాలో బోల్తాన్లు, సపాట్తాన్లు ప్రత్యేకమైనవి. ఆ సంగీతం ధ్రుపద్, ధమార్ పద్ధతికి దగ్గరగా ఉంటుంది. వాళ్ళ ఆలాప్ నామ్ తోమ్తో సాగుతుంది. మన కర్ణాటక సంగీతంలోని తానంతో దీన్ని పోల్చవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే గాయికా గాయకులకు బాగా దమ్ముండాలి. వాయిస్ కల్చర్కు అధిక ప్రాధాన్యతనిస్తారు. కనుక శంకర్ శ్రీపాద్ బోడస్ తన కొడుకు కాశీనాథ్కు సంగీతం నేర్పి కూతురు వీణకు కథక్ నృత్యం నేర్పించడం మొదలుపెట్టినాడు. 7-8 ఏళ్లు కథక్ నేర్చినప్పటికీ ఆమె మనస్సు అందులో లగ్నం కాలేదు. తన చుట్టూ ఉన్న సంగీతమయ వాతావరణానికి కథక్ నృత్యానికి పొంతన కుదరదనుకున్నది. తండ్రి గొప్ప గాయకుడు, అన్నయ్య గాయకుడే. పెదనాన్న కొడుకు నారాయణ్ బోడస్ మరాఠీ రంగస్థల నటుడిగా, గాయకునిగా పేరు సంపాదించుకుంటున్నాడు. మరో చిన్నాన్న కొడుకు అనంత్ బోడస్ తబ్లావాదనంలో రాణిస్తున్నాడు. మరాఠీ సంగీత నాటక రంగంలో విశేషమైన కీర్తి ప్రతిష్టలనార్జిస్తున్న ఆశా ఖాడిల్కర్ ఆమె సమీప బంధువు. చాలని దానికి వారి కుటుంబం కాన్పూర్లో ఉన్నందున ఆ ప్రాంతంలో సంగీత సంప్రదాయ మరాఠీ కుటుంబం వీరిదే కనుక అటువైపు కచేరీలకు వచ్చే గాయిక, గాయక, వాదకులకు వీరిల్లు ఒక మజిలీ. వారాలు, నెలలు ఉండిపోయేవారు. అటువంటి వారిలో బిఆర్ దేవధర్, పండిత్ కుమార్ గంధర్వలు ముఖ్యులు. వారున్నన్ని రోజులు ప్రతినిత్యం గానా బజానా నిరాఘాటంగా సాగేది.
వివిధ ఘరానా గాయికా గాయకుల సంగీతం వీణాతాయి చెవుల్లో పడుతూ ఉండగా ఆమె బాల్యం గడిచిపోయింది. అంటే తెలిసి తెలియకుండానే సంగీత మాధుర్యం సోకి సంగీతం పట్ల ఆసక్తి పెంపొందింది. శంకర్ శ్రీపాద్ బోడస్ ప్రాచీనుల్లో ప్రాచీనుడు, ఆధునికుల్లో ఆధునికుడు. తమ ఘరానా సంగీతాన్ని తూచా తప్పకుండా నేర్పుతూనే ఇతర ఘరానాల్లోని మంచిని సంగ్రహించడంలో తప్పు లేదని భావించేవాడు. కనుక అతని సమక్షంలో అన్ని ఘరానా సంగీతజ్ఞులు తమ విద్యను ప్రదర్శించేవారు. ఆ సంగీతాన్ని ఆసక్తిగా గమనిస్తున్న వీణాతాయిని చూసి ఆమెకు సంగీతం పట్ల కలుగుతున్న అభిరుచిని గమనించి వీణాతాయికి సంగీత శిక్షణ ప్రారంభించినాడు. మరాఠీలో తాయి అంటే అక్క అని అర్థం కనుక వీణా సహస్రబుద్ధేను వీణాతాయి అని సంబోధిస్తారు. అయితే అనేక కార్యక్రమాల ఒత్తిడి వలన శంకర్ శ్రీపాద్ బోడస్ తమ కుమార్తెకు సంగీతం నేర్పించటానికి అధిక సమయం ఇవ్వలేకపోయేవాడు. కనుక ఆమె అన్నగారైన కాశీనాథ్ శంకర్ బోడస్ ఆమెకు తమ ఘరానా సంగీతాన్ని నేర్పినాడు. కాశీనాథ్ తన చెల్లెలి కంఠాన్ని కఠినమైన సాధన చేయించి తమ ఘరానా సంగీతానికి అనుగుణంగా మార్చినాడు. తాను తబ్లా వాయిస్తూ ఆమెకు గాత్రం నేర్పినాడు. సంగీతానికి తాళమే ప్రధానమని అతని ప్రగాఢ విశ్వాసం. అదిగాక గ్వాలియర్ ఘరానా సంగీతం లయప్రధానమైనది. ఆ విధంగా వీణాతాయి తాళజ్ఞానం అపారంగా పెంచుకున్నది. అంతేగాక కొంతకాలం హార్మోనియం కూడా వాయించి అందులోనూ పట్టు సాధించింది. అంటే వీణాతాయి స్వరలయంలో నిష్ణాతురాలైంది అన్నమాట. సంగీతం, నృత్యం, తబ్లా, హార్మోనియం ఇవన్నీ నేర్చుకుంటూనే వీణాతాయి కాన్పూర్ యూనివర్సిటీ నుండి ఎంఏ సంస్కృతం, ఎంఏ ఇంగ్లీష్ పట్టాలు పొందింది. హిందుస్థానీ గాత్ర సంగీతంలో అలంకార్ పట్టా అందుకున్నది. అది సంగీతంలో ఎంఏ పట్టాకు సమానమైనది. అంతేగాక అఖిల భారత గంధర్వ మహావిద్యాలయం వారు ఆమెకు గాత్ర సంగీతంలో డాక్టరేట్ ప్రదానం చేసినారు. కనుక డాక్టర్ వీణా సహస్రబుద్ధే అనిపించుకున్నది. తండ్రి ఆదేశానుసారం తమ ఘరానా సంగీతాన్ని సంపూర్ణంగా నేర్చిన తరువాత ఇతర ఘరానా సంగీతాన్ని కూడా నేర్చుకోవాలని అత్రోలి జైపూర్ ఘరానా, కిరానా ఘరానా సంగీతాన్ని కూడా నేర్చింది వీణాతాయి. పండిత్ బల్వంత్ బాపట్, పండిత్ వసంత్ ఠకార్, గజానన్ బువా జోషి వంటి ఉద్దండుల వద్ద సంగీత శిక్షణ పొందింది. ముఖ్యంగా గజానన్ బువా జోషి శిష్యరికం ఆమెను ఉన్నత స్థానంలో నిలబెట్టింది. గజానన్ బువాను సంగీత గంగా సంగమస్థానమని పేర్కొంటారు. వివిధ ఘరానాలలోని ఉస్తాదులను, పండితులను సేవించుకొని అన్ని ఘరానాల సంగీతాన్ని ఆపోసన పట్టిన ఘనుడతడు. కాని అతని గాత్రం మీద అత్రోలి జైపూర్ ఘరానా ముద్ర కనబడుతుంది. ఎందరో సంగీతజ్ఞులను తయారు చేసిన ఘనత అతనికి ఉన్నది. వాగ్గేయకారుడు కూడా. ఎన్నో బందిషులను తయారు చేసి శిష్యుల చేత ప్రచారం చేయించినాడు. అటువంటి గజానన్ బువా జోషి శిష్యరికం కూడా వీణాతాయికి లభించింది. గజానన్ బువా గొప్ప వయలిన్ వాదకుడు కూడా. వీణాతాయి ఈ ఘరానాలన్నింటిలో నుండి తనకు నచ్చిన విధంగా తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్నది. శుద్ధ శాస్త్రీయ సంగీతాన్ని ఆస్వాదించే పెద్దలకు ఇది నచ్చదు. ముఖ్యంగా గజానన్ బువా జోషికే నచ్చలేదు. అతడు సున్నితంగా మందలించినాడు కూడా. కానీ శ్రోతలకు అది నచ్చింది. నాకు ఏది ఇష్టమో అది మాత్రమే నేను చేస్తాను. నేను నా సంగీతంలో తాదాత్మ్యం చెందుతాను. శ్రోతలు నాతో పాటు నా సంగీతంలో ఆనందాన్ని పొందుతూ నన్ను అభిమానిస్తున్నారు. ఇంతవరకు నేను ప్రవేశపెట్టిన బందిషులు వాటిలోని మార్పులు, రాగాల ప్రదర్శనలో పరివర్తనను గమనిస్తూ వీణాతాయి సంగీతం విలక్షణమైనది అంటున్నారు. ఇది చాలు నాకు అని చెప్పుకుంటుంది వీణాతాయి సహస్రబుద్ధే. స్వయంగా గజానన్ బువా జోషి ఆమె కచేరీ విని ఆనందంతో, వీణా, నీ సంగీతం ఆధునికమైనదే అని ఒప్పుకుంటున్నాను. నీ సంగీతంలో మాధుర్యమున్నది. అందుకే శ్రోతలు నిన్ను ఆరాధిస్తున్నారు అని ప్రశంసించినారు. ఇది వీణాతాయి విజయానికి పరాకాష్ట.
వీణాతాయి ఖయాల్, ఠుమ్రీ, భజన్, సంస్కృత శ్లోకాలు ఇలా అన్నింటినీ గానం చేసింది. కర్ణాటక సంగీతంలోని రాగమాలికను హిందుస్థానీలో రాగమాల అని ప్రవేశపెట్టింది. గజల్ గానానికి ఉర్దూ భాషనే శ్రేష్టమైనదని ఆవిడ అభిమతం. ఇప్పుడు మరాఠీ భాషలోనూ ఇతర భాషల్లోనూ గజల్ రచన బాగా ఊపందుకున్నది. కానీ ఉర్దూ భాషలోని బరువు ఇందులో ఉండదు కనుక ఈ గజల్లు గానం చేయడం తేలిక అని ఆమె అభిప్రాయం. అంతేగాక ఆమెకు మిర్జా గాలిబ్ గజల్ అంటే ప్రత్యేక అభిమానం. పండిత్ కుమార్ గంధర్వ, పండిత్ భీమ్సేన్ జోషీలు ఆమెకు అభిమాన గాయకులు. ఆమె వివాహం పుణేకు చెందిన హరి సహస్రబుద్ధేతో జరిగింది. వీణా సహస్రబుద్ధే పరివారానికి సంగీతం అబ్బలేదు, కానీ సంగీతం విని ఆనందించే రసికత ఉన్నది. వాళ్ళు తాన్సేన్లు కారు, కాన్సేన్లు అంటే విని ఆనందించే వాళ్ళన్నమాట. వీణాతాయి మామగారికి ఆమె సంగీతం అంటే విపరీతమైన అభిమానం. వీణాతాయి భర్త హరి సహస్రబుద్ధే ఆమె సంగీతాన్ని ప్రశంసిస్తూ ప్రోత్సహిస్తూ ఉంటాడు కనుక ఆమె శిష్యులు శిష్యురాళ్ళు 50 మందికి వాళ్ళిద్దరూ అమ్మా నాన్నలు. వాళ్లను మరాఠీలో ఆయి బాబా అని పిలుచుకుంటారు. వారికి వీణాతాయి సాక్షాత్తు సరస్వతీ స్వరూపమే. ఇది నేనంటున్న మాట కాదు, ఆమె ముఖ్య శిష్యుడు అతుల్ నీనే అంతర్జాలంలో పెట్టిన అభిప్రాయం. వీణా సహస్రబుద్ధే శిష్యుల్లో ముఖ్యమైన వారిలో అతుల్ నీనే, ఉల్లాస్ జోషి, సావణి సింధే, ఇంకా రజనీ రామచంద్రన్, మోనా రామచంద్ర పేర్కొనదగినవారు. అంతేగాక వీణా సహస్రబుద్ధే కోడలు జయంతి కూడా ఆమె శిష్యురాలే. వీణా సహస్రబుద్ధే కుమారుడు లక్ష్మణ్, కుమార్తె దుర్గా. వీరికి సంగీతం అంతగా అబ్బలేదు, కానీ చిన్ననాట ఆమె దుర్గాకు సంగీతం నేర్పింది. వీణాతాయి తల్లి శాంతాబాయి బోడస్ కూడా సంగీతజ్ఞురాలే. వీణాతాయి తండ్రి స్థాపించిన గాంధీ సంగీత విద్యాలయంలో ఆవిడ కూడా సంగీత పాఠాలు బోధించేది. వీణాతాయి శంకర్ బోడస్ హరి సహస్రబుద్ధేను వివాహమాడి వీణా సహస్రబుద్ధేగా మారిన తరుణంలో సవై గంధర్వ మ్యూజిక్ ఫెస్టివల్లో పాల్గొనవలసిందిగా పండిత్ భీమ్సేన్ జోషి నుండి ఆహ్వానాన్ని అందుకున్నది. అది ఆమెకు ఏనుగెక్కినంత సంతోషాన్ని కలిగించింది. పండిత్ భీమ్సేన్ జోషి ప్రతి సంవత్సరం తమ గురువుగారైన సవై గంధర్వ సంస్మరణ సభలను సవై గంధర్వ మ్యూజిక్ ఫెస్టివల్ పేరిట ఘనంగా జరుపుతాడు. ఆ సభల్లో ఏరికూర్చిన గొప్ప గాయక వాదకులు పాల్గొంటారు. అందులో పాల్గొనడం తమ అదృష్టంగా భావిస్తారు. పుణే నగరంలోని సంగీత రసజ్ఞులు ఇందులో శ్రోతలుగా వేంచేస్తారు. వారు రత్న పరీక్షకుల వంటివారు. వారి ముందు తమ గాత్రాన్ని ప్రదర్శించడానికి గొప్ప గొప్ప కళాకారులు కూడా జంకుతారు. అటువంటి సభలో గానం చేయడానికి అవకాశం అందించిన తమ అభిమాన గాయకునికి కృతజ్ఞతలు తెలుపుకొని గానం ప్రారంభించి విజయవంతంగా ముగించింది వీణాతాయి. పుణే శ్రోతలు ముక్త కంఠంతో ప్రశంసించినారామెను. రసలుబ్ధులు వారు. మొదటిసారి 1972లో ఆల్ ఇండియా రేడియో నిర్వహించిన గాత్ర సంగీత పోటీలో సర్వప్రథమురాలిగా నిలిచిన వీణాతాయి సంగీత ప్రస్థానం ప్రారంభమైంది. తర్వాత మెల్లమెల్లగా సంగీత కచేరీలు నిర్వహించడం ప్రారంభించింది. ఆమె సంగీత ప్రస్థానంలో గాయనిగానే గాక సంగీత పరిశోధకురాలిగా, సంగీతాన్ని సూక్ష్మంగా పరిశీలించే విద్యార్థినిగా, అసంఖ్యాకమైన విద్యార్థులకు ఉపాధ్యాయునిగా, కాన్పూర్ ఐఐటి విద్యార్థులకు ప్రొఫెసర్గా, హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో పరిశోధనలు చేస్తూ ఆ వివరాలను అక్షరబద్ధం చేస్తున్న రచయిత్రిగా, పుణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మ్యూజిక్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా, పుణేలోని నాథీబాయి ఠాక్రాసి మహిళా విద్యాలయం సంగీత ప్రధానాచార్యగా వివిధ రూపాల్లో దర్శనమిస్తుంది కనుక ఆమె శిష్యులు సాక్షాత్తు సరస్వతీ స్వరూపం అనుకోవడంలో తప్పులేదు కదా. వీణా సహస్రబుద్ధే శాస్త్రీయ సంగీతంతో పాటు భజనలు కూడా జనరంజకంగా గానం చేస్తుంది. ముఖ్యంగా ఆ ఘరానాకు చెందిన విష్ణు దిగంబర్ పలుస్కర్, దత్తాత్రేయ విష్ణు పలుస్కర్
ఇద్దరు తండ్రి కొడుకుల భజనలు ఎంత జనరంజకమైనవో తెలిసిన విషయమే కదా. వీణా సహస్రబుద్ధే ముఖ్యంగా కబీర్ భజనలు గానం చేయడంలో అద్వితీయురాలుగా పేరు పొందినారు. ఈ భజనలు తమ అన్నగారైన కాశీనాథ్ శంకర్ బోడస్ వద్ద ప్రత్యేకంగా నేర్చినవే అయినా ఈ భజనలపై కుమార్ గంధర్వ ప్రభావం కనబడుతుంది. వీణా సహస్రబుద్ధే దేశ విదేశాల్లో అసంఖ్యాకమైన కచేరీలు చేసి శ్రోతలను అలరించింది. డిసెంబర్ 2, 2012లో ఆమె చివరి కచేరీ చేసింది. అదే సంవత్సరం ఆమె ఒక ప్రత్యేకమైన వ్యాధిగ్రస్తురాలైంది. కచేరీలు చేసే పరిస్థితి లేకుండా పోయింది. వైద్య పరిభాషలో ప్రోగ్రెసివ్ సూపర్ న్యూక్లియర్ ప్లాసీ అంటారు. 1000 మందిలో ఒకరికి సోకుతుందట ఈ వ్యాధి. దీనికి చికిత్స లేదు, జీవచ్ఛవంలాగా మిగిలిపోవడమే. ఆ పరిస్థితిలోనే అనగా 2013వ సంవత్సరం కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం ప్రకటించినారు. భర్త, పిల్లలు, శిష్యుల సహకారంతో వీల్చైర్పై కూర్చుని ఆనాటి భారత రాష్ట్రపతి గౌరవనీయులు ప్రణబ్ ముఖర్జీ గారి చేతుల నుండి పురస్కారాన్ని అందుకుంటున్న వీణాతాయి ఫోటో ఒకటి అంతర్జాలంలో చూడవచ్చు. అంతకు పూర్వమే అనగా 1993వ సంవత్సరంలోనే వీణాతాయి సహస్రబుద్ధేను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వారు తమ రాష్ట్ర సంగీత నాటక పురస్కారంతో గౌరవించినారు కూడా. ఈ పురస్కారాలకు గౌరవాదరాలకు అతీతురాలు వీణా సహస్రబుద్ధే. ఆమె హిందుస్థానీ సంగీతానికి అంత సేవ చేసినప్పటికీ ఏ పద్మ పురస్కారం ఆమెను వరించలేదు. కానీ శ్రోతలు, శిష్యులు, ప్రశిష్యుల మనస్సుల్లో మాత్రం సాక్షాత్తు సరస్వతీదేవి రూపంగా మిగిలిపోయింది. ఇది ఎన్ని పురస్కారాలకు సమానమవుతుంది గనక. సెప్టెంబర్ 14, 1948లో జన్మించిన వీణాతాయి సహస్రబుద్ధే తమ 68 సంవత్సరాల వయస్సులో 29 జూన్ 2016లో స్వర్గస్థురాలైంది. భౌతికంగా ఆమె లేకున్నా ఆమె సంగీతాన్ని అంతర్జాలంలో వినే అవకాశం అందరికీ ఉన్నది. ఇప్పటిదాకా మీరు సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 37వ భాగంలో ప్రముఖ గాయని, స్వరకర్త డాక్టర్ వీణా సహస్రబుద్ధే విశేషాలు నిన్నారు. రచన, పఠనం సామల రాజవర్ధన్. ఇంతటితో ఇయలటి పుస్తకంతో చక్కటి తెలుగు సాహిత్య రచనలను వినిపించే కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.